అవకాశం అటువంటి జీవికి లేదు. ఎవరు విప్రుడు, ఇటువంటి లక్షణాలు కలిగిన వారెవ్వరో వారు విప్రులు కనుక ఆ విప్రులను ఎలా పిలవాలి అన్నారు. శక్తి కొలది యథాశక్త్య అని చెప్పారు. ఎంతమందిని పిలవగలిగితే అంతమంది. మీకు ఒకవేళ వాళ్ళకు పెట్టేటువంటి శక్తి లేకపోతే ఒక్క బ్రాహ్మణునే పిలవయా, ఒక్క విప్రునే పిలువు. 10 మందిని పిలవగలిగితే 10 మందిని పిలువు. ఊరి వారందరినీ పిలవగలిగితే అంబరీషుడు ఏం చేశాడు? ఆ ఏకాదశి వ్రతం చేసేటప్పుడు ఆ రాజ్యంలో ఎంతమంది బ్రాహ్మణోత్తములు ఉన్నారో, ఎంతమంది వేద విధులు, శాస్త్ర విధులు, స్మర్తలు ఎంతమంది ఉన్నారో అందరినీ పిలిచాడు అని చెప్తారు. శక్తి ఉన్నది పిలిచాడు కనుక యథాశక్త్య కృత్వా భోజనం పూర్వం బ్రాహ్మణానంతు కామక విసృజ్య నాగాః ప్రయంతాం ఏకే చిత్ పథి పృథివీ తలే అని చెప్పారు. వాళ్ళకు ఎలా భోజనం పెట్టాలి అంటే కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టాలి. భోజనం పెట్టేటప్పుడు అయ్యా ఇంకా ఇయ్యమంటారా అని అడగాలి. అంతేగాని చాలుగా అని అనకూడదు. ఏమనకూడదండి? వడ్డిస్తూ సరిపోతుందిగా అని అడగకూడదు. సరిపోతుందిగా అన్న తర్వాత ఒకవేళ వాళ్ళు సరిపోదు అని అంటారా అండి? అందుకనే పూర్వపు రోజుల్లో బ్రాహ్మణుల్ని పిలిచేటప్పుడు కూడా బాగా తినగలిగిన వాళ్ళని పిలిచేవారు. ఒక్కొక్కళ్ళు మా చిన్నతనంలో విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్ అని ఉంది, ఇప్పటికీ ఉంది. కాళేశ్వరరావు గారిని గొప్ప బ్రాహ్మణుడు, బాగా కలిగినటువంటి వాడు, ఇండస్ట్రియలిస్ట్. ఎప్పుడు సంతర్పణలు చేస్తూ ఉండేవాడు. కొల్లాయి కుండ కట్టుకుని ఉండేవాడు. మంచి పంచె ఎప్పుడూ కట్టుకుని ఉన్నట్టుగా నేను చూడలేదు. ఈయన అని అతను ఆ కాళేశ్వరరావు సంగతి తెలియతే ఏం చేశాడు? 2 దాగే వేయాలి. ఖచ్చితంగా 2 తీసివేశాడు. 2 అని అడిగాడు. ఇంకో 2 వేశాడు. ఆయన ఎవరో కాళేశ్వరరావు గారు చేయించి పెడుతున్నాడు బ్రాహ్మణుడికి. నీకేం వచ్చిందయ్యా ఓటించడానికి? 2 వేస్తావు. 2 కాళేశ్వరరావు ఎవరో నీకు తెలుసా అంటే తెలియాల్సిన పనే ఉందయ్యా, తినడానికి పిలిచారు, వచ్చి తింటున్నా అన్నాడు. ఈ గాలిని తీసుకొచ్చింది కాళేశ్వరరావు గారే అన్నారు. నాకు తెలియదు. ఆ పేషెంట్ తినేశాడు. తినాలండి. అరకు ఆ జఠరాగ్ని ఉంది. అంత భీమసేనుడు ఎట్లా తినగలుగుతున్నాడు? ఆయనకి ఉరుకోదరుడు అని పేరు. ఆ ఉరుకోదరుడు అనేది అంటే అర్థం ఏమిటంటే తాబేలు వంటి కొట్టగలిగిన వాడు అని కాదు. ఉరకము అంటే బొటన వేలు అని అర్థం. ఈ లోపల జఠరాగ్ని అనబడేది ప్రతి మనిషికి ఎంత ఉంటుంది అంటే వడ్ల గింజ పైన చిన్న మొన ఉన్నదే, ఆ మొన ఎంత ఉంటుందో అంత ఉంటుంది జఠరాగ్ని మనలో. ఆ కొద్దిపాటి జఠరాగ్ని ఉంటేనే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్స్, రాత్రికి మళ్ళీ భోజనం. ఇంకా ఏ స్నేహితుడైనా వస్తే బయటికి వెళ్ళి అనేక హోటల్స్ అన్ని బాగు చేయడం, ఇంకా రోడ్డు మీద పెట్టిన తోపుడు బళ్ళ మీద ఉండే చెత్త చెదారం, ఇవన్నీ. అందుకనే పూర్వపు రోజుల్లో బ్రాహ్మణుల్ని పిలిచేటప్పుడు కూడా బాగా తినగలిగిన వాళ్ళని పిలిచేవారు. ఒక్కొక్కళ్ళు మా చిన్నతనంలో విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్ అని ఉంది, ఇప్పటికీ ఉంది. కాళేశ్వరరావు గారిని గొప్ప బ్రాహ్మణుడు, బాగా కలిగినటువంటి వాడు, ఇండస్ట్రియలిస్ట్. ఎప్పుడు సంతర్పణలు చేస్తూ ఉండేవాడు. కొల్లాయి కుండ కట్టుకుని ఉండేవాడు. మంచి పంచె ఎప్పుడూ కట్టుకుని ఉన్నట్టుగా నేను చూడలేదు.